పోస్టుమార్టం చేయించింది లక్ష్మీకాంత్ రెడ్డి అనే డాక్టర్తో. గాంధీ ఆసుపత్రిలో ఇంకా వేరే సామాజిక వర్గాల లేరు. లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఒక డాక్టర్తో ఇది చేయించారు. ఆ రోజు ఎస్ఐ అనబడుతున్న సురేష్ రెడ్డి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడు. ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి అనారోగ్యంతో వచ్చినారనుకుంటే అక్కడ ఎస్కాట్ వాళ్ళు ఉంటారు. చిలుకూరు ఎస్ఐ రావాల్సిన అవసరం లేదు, లక్ష్మీకాంత్ రెడ్డితో మాట్లాడాల్సిన అవసరం లేదు. లక్ష్మీకాంత్ రెడ్డితో ప్రధాన రాజకీయ నాయకులతో మాట్లాడించే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్నారు. వీళ్ళని కాపాడడానికి అక్కడ ప్రయత్నం చేసింది, వీళ్ళని సురేష్ రెడ్డిని కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేసింది కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు సురేష్ రెడ్డిని కాపాడడం కోసమే ఆమె ఎమ్మెల్యే గెలిచినట్టుగా అనిపిస్తున్నది. ఈ విషయాన్ని నేరుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా, నేరుగా కలిసి వివరించా. ఎమ్మెల్యేనే సురేష్ రెడ్డిని కాపాడుతుంది అని ఆమె ముందే చెప్పా. కనీసం మంత్రి ఈ రోజు వరకు కూడా కోదాడ లాకప్ డెత్ మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడలే. అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్ గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్కు లేఖ రాశాడు, ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ముమ్మాటికి పోలీసులు చేసిన హత్యను చెప్పగలిగాడు. కానీ ఆయన సొంత జిల్లాలో, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కోదాడలోనే వాళ్ళ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనే ఒక లాకప్ డెత్ జరిగితే నెల 15 రోజులు వస్తున్నది. ఇంతవరకు ఒక మంత్రి హోదాలో కనీసం దాన్ని ఖండించలేదు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. మేము డీజీపీ గారు శివధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం, ఒక ఎస్ఐని కూడా ఆయన సస్పెండ్ చేయలేదు. పైపెచ్చు ఒక బీసీసీఐని ఆయన సస్పెండ్ చేశాడు. పైపెచ్చు ఒక బీసీసీఐని సస్పెండ్ చేశాడు. ఇక్కడ తప్పులు 99% చేసింది ఎస్ఐ. దాన్ని చూసి చూడనట్టుగా ఒక సందర్భంలో పోయింది సిఐ. 100% తప్పులు చేసింది ఎస్ఐ. ఆ తప్పుల వల్ల బలైంది ఒక దళిత యువకుడు. దాన్ని చూసి చూడనట్టుగా విధి నిర్వహణలో చూసినట్టుగా పోయింది సిఐ. మేము అసలు కారకుడైన ఎస్ఐని సస్పెండ్ చేయమన్నాం, కేసు నమోదు చేయమన్నాం. దీనికి రెండో కారకుడు అనబడుతున్న సిఐని కూడా సస్పెండ్ చేయమన్నాం. కానీ డీజీపీ మాత్రం 99% లాకప్ డెత్ కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు, కానీ ఒక బీసీసీఐని మాత్రం సస్పెండ్ చేశారు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అంటే అక్కడ కర్లా రాజేష్ మృతి విషయంలో ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డి,